మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వచ్చింది. మరి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1908 జూలై 20వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. మరి ఎవరు ఏర్పాటు చేశారంటే అప్పటి బరోడా సంస్థానం మహారాజా అయిన సయాజీరావ్ గైక్వాడ్ III దీనిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకును ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారంటే అప్పట్లో భారతదేశంలో ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో ఆ బ్యాంకులన్నీ కూడా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి. ఈ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అప్పులు ఇచ్చేవి. భారతీయ వ్యక్తులకు కానీ భారతీయ వ్యాపారస్తులకు కానీ ఈ బ్యాంకులు అయితే అప్పులు ఇచ్చే కావు. అందుకే ఈ బరోడా సంస్థాన మహారాజు ఏం చేసిండంటే భారతదేశంలో సామాన్యులకు, రైతులకు మరియు చిన్న చిన్న వ్యాపారం చేసే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా అండగా ఉండడం కోసం ఒక బ్యాంకు కావాలని చెప్పేసి భావించారు. అలా భావించే ఈ 1908 జూలై 20వ తారీఖు నాడు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనే బ్యాంకును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ప్రారంభంలో ప్రైవేట్ రంగ బ్యాంకు. మరి ఇది గవర్నమెంట్ బ్యాంకు ఎప్పుడు రూపాంతరం చెందిందంటే 1969 జూలై 19వ తారీఖు నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఆ 14 బ్యాంకుల్లో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కూడా ఒకటి. అంటే ఇది గవర్నమెంట్ బ్యాంకు ఎప్పుడు రూపాంతరం చెందిందంటే 1969 జూలై 19వ తారీఖు నాడు మాత్రం ఇది గవర్నమెంట్ బ్యాంకుగా రూపాంతరం అయితే చెందింది. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే 2019లో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో 2 బ్యాంకులు విలీనం చేశారు. ఏ బ్యాంకులు విలీనం చేశారంటే దేనా బ్యాంకుని, విజయ బ్యాంకుని. ఈ దేనా బ్యాంకుని, విజయ బ్యాంకుని రెండింటిని విలీనం చేసిన తర్వాత ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనే బ్యాంకు భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో 3వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది. ఎప్పుడు అంటే 2019లో. ఎలా అంటే దేనా బ్యాంకును, విజయ బ్యాంకును ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలపడం వల్ల భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకులలో 3వ అతిపెద్ద బ్యాంకుగా ఈ బ్యాంక్ అయితే అవతరించింది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకును ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటారు. ఎందుకంటారంటే విదేశాల్లో అత్యధిక శాఖలు కలిగిన బ్యాంకులలో ఈ బ్యాంక్ ఒకటి. అందువల్ల ఈ బ్యాంకుని ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని కూడా అంటారు. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయంటే క్రికెట్లోను, కబడ్డీలోను, టేబుల్ టెన్నిస్లోను, ఫుట్బాల్లోను. ఈ 4 విభాగాల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 30 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 30 ఖాళీలు ఏ స్టేట్లలో ఉన్నాయంటే ఢిల్లీలో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. మరి క్రికెట్ విభాగానికి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఢిల్లీలో వచ్చేసి 4 ఖాళీలు ఉన్నాయి. అది కూడా కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే. అదే ముంబైలో వచ్చేసరికి 5 ఖాళీలు ఉన్నాయి. అది కూడా కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే. అదే కబడ్డీ విభాగానికి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 11 ఖాళీలు ఉన్నాయి. 11 ఖాళీలు కూడా ఎక్కడున్నాయంటే ముంబైలో ఉన్నాయి. ఈ ముంబైలో కూడా అందులో 6 ఖాళీలు పురుష అభ్యర్థులకు సంబంధించి, 5 ఖాళీలు స్త్రీ అభ్యర్థులకు సంబంధించి అయితే ఖాళీలు ఉన్నాయి. అదే టేబుల్ టెన్నిస్ విభాగానికి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెన్నైలో ఒకటి ఉన్నది, ముంబైలో ఒకటి ఉన్నది. చెన్నైలో సంబంధించి మేల్ అభ్యర్థులకు ఖాళీలు ఉన్నాయి, ముంబైలో సంబంధించి ఫీమేల్ అభ్యర్థులకు అయితే ఖాళీలు ఉన్నాయి. దీనిలోనే మరో విభాగమైన ఫుట్బాల్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 8 ఖాళీలు ఉన్నాయి. ఈ 8 ఖాళీలు ఎక్కడున్నాయంటే ముంబైలో ఉన్నాయి. మరి ఈ 8 ఖాళీలు ముంబైలో ఉన్నాయి కదా, దీనికి పురుష అభ్యర్థులు ఎలిజిబులా, మరి స్త్రీ అభ్యర్థులు ఎలిజిబులా అంటే కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే
ఎవరైతే ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అయితే క్వాలిఫై కావాలి. ఎనీ డిగ్రీ, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీజెడ్సీ కావచ్చు, ఎవరైనా కానీ బీఏలో కానీ బీకామ్ కానీ బీజెడ్సీ కానీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దీనితో పాటుగా దేశం తరపున అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మెడలైనా సాధించాలి, లేదా రాష్ట్రం తరపున దేశంలో జరుగుతున్న ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో ఆ ఈవెంట్స్లో పాల్గొని పథకమైనా సాధించి ఉండాలి, లేదా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏదైతే ఉన్నదో 18 సంవత్సరాలు అయిపో అందులో పాల్గొని మెడలైనా సాధించి ఉండాలి, లేదా ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏదైతే ఉన్నాయో అందులో పాల్గొని మెడలైనా గెలిచి ఉండాలి, లేదా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇందులో పాల్గొని మెడలైనా సాధించి ఉండాలి, లేదా ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ నుండి ప్రాతినిధ్యం వహించైనా ఉండాలి. ఈ 5 ఏ ఒక్కటి కలిగి ఉన్నా కానీ మీరైతే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో ఏజ్ రిలాక్సేషన్ లేదండి. అదే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఇదేమో జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏజ్ రిలాక్సేషన్. కానీ డిఓపిటి గైడ్లైన్స్ ప్రకారం జనరల్ వాళ్ళకు లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఇది ఏదైనా స్పోర్ట్స్లో ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ఇచ్చే ఏజ్ రిలాక్సేషన్ మాత్రమే. జనరల్గా అయితేనేమో కేంద్ర ప్రభుత్వం ప్రకారం అయితేనేమో జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ లేదు. కానీ ప్రతిభ ఆధారంగా మాత్రం వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చిర్రు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే జనరల్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అదే ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు వచ్చేసేమో 850 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అదే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఉమెన్లకు వచ్చేసి 175 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ అప్లికేషన్ ఫీజును దేని ద్వారా చెల్లించవచ్చు అంటే డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ ఈ ఫీజును అయితే చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ అనేది 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో ఆ అప్లికేషన్ని వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా గాను, మరియు వాళ్ళ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఆధారంగా గాను, మరియు వాళ్ళు స్పోర్ట్స్లో చూపిన ప్రతిభ ఆధారంగాను వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్ లిస్ట్కి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి ఫీల్డ్ ట్రయల్స్ ఉంటుంది. ఈ ఫీల్డ్ ట్రయల్స్లో చూపిన ప్రతిభ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఫీల్డ్ ట్రయల్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఇందాక ఏ విభాగాలు అయితే ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నామో, ఏది కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఈ 4 ఈవెంట్కి సంబంధించి ఏ అభ్యర్థులు అయితే ఉన్నారో ఆ అభ్యర్థులు ఆయా విభాగాల్లో ప్రతిభ కనపరచాలి. ఉదాహరణకి క్రికెట్ ఉన్నాడు, క్రికెట్ ఆయన బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ ప్రతిభ కనపరచాలి. అలా ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో వాటిని ఆధారంగా చేసుకొని ఈ పోస్టుకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష అయితే లేదండి, కేవలం మీ యొక్క ఫీల్డ్ ట్రయల్స్ని బట్టే మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్ట్కి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 24,050 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి ఈ పోస్ట్కి ఎవరైతే ఎంపిక అవుతారో వీళ్ళకి వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే కేవలం 6 నెలలు మాత్రమే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత వీళ్ళనైతే పర్మనెంట్గా ఉద్యోగంలోకి తీసుకుంటారు. మరి వీళ్ళు ఏం పని చేస్తారు అసలు? యాక్చువల్గా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్టు. మరి వీళ్ళు ఏం పని చేస్తారంటే యాక్చువల్గా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా తరపున ఏవైనా పోటీలు ఉంటే ఆ పోటీలలో వీళ్ళు పాల్గొనాలి. ఎవరు? ఈ స్పోర్ట్స్ మ్యాన్లు. మరి ఎప్పుడు ఈవెంట్స్ అయితే ఉండవు కదా, ఎప్పుడు ఆటలు అయితే ఉండవు కదా. మరి ఆటలు లేని సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే అదే బ్యాంకులో ఎవరైతే బ్యాంకు ఖాతా తెరవడానికి వస్తారో వాళ్ళకున్న డౌట్లను వీళ్ళు క్లారిఫై చేస్తారు. దానితో పాటు బ్యాంకులో ఏవైతే చిన్న పనులు ఉన్నాయో ఆ చిన్న పనులను కూడా ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వాళ్ళే చేస్తారు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.